గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎస్టీజీ ఇండెక్స్ ఫర్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లో ఎస్టీజీ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది అనమాట. ఓకే, మనకి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎస్టీజీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. ఇండియాలో ఎవరు రిలీజ్ చేస్తారు అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇది నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కి కాబట్టి దీంట్లో మనకి నీతి ఆయోగ్ తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ కూడా యాడ్ అయినారనమాట. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేసినట్టు? నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్. వీళ్ళు యుఎన్డిపి సపోర్ట్ తోని రిలీజ్ చేసినారు అనమాట. ఓకే, యుఎన్డిపి అయితే గ్లోబల్ గా మనకి రిలీజ్ చేస్తుంది, నీతి ఆయోగ్ మన ఇండియాలో రిలీజ్ చేస్తుంది ఎస్టీజీ రిపోర్ట్. ఓకే, దీంట్లో మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి అచీవర్ కేటగిరీ, ఫ్రంట్ రన్నర్, పర్ఫార్మర్, ఆస్పిరెంట్. ఏ ఏ డిస్టిక్ అయితే కంప్లీట్ గా 100 స్కోర్ చేస్తుందో అది అచీవర్. కాకపోతే ఏ డిస్టిక్ కూడా టోటల్ 100కి 100 స్కోర్ చేయలేదు కాబట్టి ఏది కూడా అచీవర్ కేటగిరీలోకి రాలేదన్నమాట. 65 నుంచి 99 మధ్యలో ఉండేది ఫ్రంట్ రన్నర్, 50 నుంచి 65 మధ్యలో ఉండేది పర్ఫార్మర్, 50 కన్నా తక్కువ ఉండేది ఆస్పిరెంట్ అన్నమాట. ఓకే, ఆస్పిరెంట్ లో కూడా ఎవరు లేరు, అచీవర్ లో కూడా ఎవరు లేరు. అందరు కూడా 50 నుంచి 99 మధ్యలో ఉన్నాయన్నమాట అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా. ఓకే, ఏ డిస్టిక్ కూడా అచీవర్ లో లేదు, ఆస్పిరెంట్ లో కూడా లేదు. ఓకే, ఐ హోప్ ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఫర్దర్ గా ఇదే రిపోర్ట్ లో మనకి కొన్ని హైలైట్స్ ఇచ్చున్నారు. ఏంటి అంటే ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ లో దగ్గర దగ్గర 85% డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయినాయి, వాటి స్కోర్ ఇంప్రూవ్ అయినాయి అన్నమాట. ఓకే, తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ఏంటిది అంటే మిజోరంలో ఉన్న అనహతియాల్ అనే డిస్టిక్ బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్టిక్ అన్నమాట. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ వచ్చింది దానికి. లీస్ట్ పర్ఫార్మింగ్ డిస్టిక్ ఏంటిది అంటే లాంగ్డింగ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న లాంగ్డింగ్ అన్నమాట. లోయెస్ట్ పర్ఫార్మెన్స్ డిస్టిక్ అది. ఓకే, హైయెస్ట్ వచ్చేసి మిజోరాం లో ఉంది, లోయెస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకే, తర్వాత సిక్కిం మనకి కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అనేది చూసింది అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా. అన్ని డిస్ట్రిక్ట్స్ లో గత రిపోర్ట్ తో పోలిస్తే ఈ రిపోర్ట్ మనకి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఏ స్టేట్ చూసిందండి? సిక్కిం. ఇది మనకి సెకండ్ రిపోర్ట్. ఓకేనా, ఇది మనకి సెకండ్ రిపోర్ట్. ఆల్రెడీ ఫస్ట్ రిపోర్ట్ రిలీజ్ అయింది, ఇది సెకండ్ రిపోర్ట్ అన్నమాట. సెకండ్ టైం వచ్చింది మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ లో ఎస్డిజి గోల్ పైన. తర్వాత సిక్కిం అండ్ త్రిపుర, ఇది ఏంటి అంటే కన్సిస్టెంట్ గా హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అంట. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనకి ఇక్కడ హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ కి చిన్న చిన్న మైన్యూట్ గ్యాప్ తోనే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్న స్టేట్స్ ఏవి అంటే సిక్కిం అండ్ త్రిపుర. అండ్ ఇంకోటి ఏంటంటే మిజోరాం అండ్ నాగాలాండ్. మిజోరాం అండ్ నాగాలాండ్ లో ప్రాబ్లం ఏంటి అంటే ఇందులోనే మనకి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం లోగా పర్ఫార్మెన్స్ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వేరియేషన్ ఎక్కువ ఉంది. కొన్ని ఏమో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి, కొన్ని చాలా లోగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అలాగనే గత రిపోర్ట్ కి ఈ రిపోర్ట్ కి చూస్తే ఇంప్రూవ్ అయిన ఏరియాస్, అన్ని ఏరియాస్ ఇంప్రూవ్ అయినది ఎక్కడ అంటే అస్సాంలో అన్నమాట. అన్ని ఎస్డిజి గోల్స్ మనకి 17 ఎస్డిజి గోల్స్ ఉన్నాయి కదా, ఆ 17 ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఇంప్రూవ్ అయినది ఎక్కడ అంటే అస్సాంలో. అన్ని డిస్ట్రిక్ట్స్ కన్సిస్టెంట్ గా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఇక్కడ సిక్కింలో. ఓకే, అన్ని డిస్ట్రిక్ట్స్ దగ్గర దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తున్నవి ఏంటిది? సిక్కిం అండ్ త్రిపుర. చాలా ఎక్కువ వేరియేషన్ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ అనేది ఏంటిది? మిజోరం అండ్ నాగాలాండ్ అన్నమాట. ఓకే, తర్వాత దీనిపైన ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాం. ఏంటి అంటే ఎస్టీజీ ఇండెక్స్ ఫర్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లో మనకి ఇది ఎవరు రిలీజ్ చేసినారు? నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది, కరెక్ట్. కాకపోతే ఇది ఇనాగ్రల్ రిపోర్ట్ అంటున్నారు, కాదండి, ఇది సెకండ్ రిపోర్ట్. ఆల్రెడీ ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది, సెకండ్ రిపోర్ట్ కాబట్టి తప్పు. నో డిస్ట్రిక్ట్ ఫాల్ ఇంటూ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. మనం ఆల్రెడీ చూసాము, ఫ్రంట్ రన్నర్ అండ్ పర్ఫార్మర్ లోనే ఉన్నాయి అన్ని, ఆస్పిరెంట్ అండ్ అచీవర్ లో లేవు ఏవి. ఓకే, ఆస్పిరెంట్ అండ్ అచీవర్ లో లేవు ఏవి కాబట్టి తప్పు. సిక్కిం షోడ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అక్రాస్ ఇట్ డిస్ట్రిక్ట్స్, కరెక్ట్. ఓన్లీ 3 కరెక్ట్ అన్నమాట ఇక్కడ. ఓకే, నీతి ఆయోగే రిలీజ్ చేసింది కానీ ఇది ఇనాగ్రల్ రిపోర్ట్ కాదండి, సెకండ్ వర్షన్. ఓకే, ఫర్దర్ గా మన సెకండ్ టాపిక్ ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే
ఒక ఏషియాటిక్ ఎలిఫెంట్ అన్నమాట. దాని పేరు వత్సల. ఏంటండి వత్సల. ఇదేంటి అంటే ఏషియా మొత్తంలోనే ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అన్నమాట. రీసెంట్ గా ఇది ఎక్స్పైర్ అయింది. ఎక్కడ అంటే పన్నా టైగర్ రిజర్వ్ లో ఇది చనిపోయింది రీసెంట్ గా. ఓకే. దీని పేరు వచ్చేసి వత్సల. ఒక్కసారి కాంటెక్స్ట్ చూద్దాం, తర్వాత మనకి ఇంకొంచెం డీటెయిల్స్ చూద్దాము. కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈ వత్సల నలంబూర్ ఫారెస్ట్ ఆఫ్ కేరళలో పుట్టిందనమాట. తర్వాత మధ్యప్రదేశ్ కి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది 1971 లో. అలా అలా లాస్ట్ కి పన్నా టైగర్ రిజర్వ్ కి ఇది రీచ్ అయింది అనమాట 1993లో. ఓకే. మనకి రెండు రకాల ఎలిఫెంట్ స్పీషీస్ అనేది ఉంటాయండి. ఒకటేమో ఆఫ్రికా, ఇంకొకటి ఏషియా. తెలిసిందే కదా మనకి. ఏషియన్ ఎలిఫెంట్ ఉంటుంది, ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఈ ఏషియన్ ఎలిఫెంట్స్ లో మనకి 3 సబ్ స్పీషీస్ ఉంటాయన్నమాట. ఇండియన్ ఒకటి, సుమత్రన్ ఒకటి, శ్రీలంకన్ ఒకటి. ఓకే. దీని ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. ప్రెసెంట్ గా దీని ఐయుసిఎన్ స్టేటస్ ఏంటిదండి? ఎండేంజర్. ఇది WPA లో ఎక్కడుంది? షెడ్యూల్ 1 లో. సైట్స్ లో ఎక్కడుంది? అపెండిక్స్ 1 లో. ఓకే. ఇది వీటి కన్జర్వేషన్ స్టేటస్ అన్నమాట ప్రెసెంట్ గా. తర్వాత ఇంకా మనం దీని గురించి ఫర్దర్ గా చూస్తే ఏంటి అంటే మనకి రెండు రకాలు ఉన్నాయి కదా, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్. ఈ రెండుకి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఏంటంటే ఇయర్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. మన ఏషియన్ ఎలిఫెంట్స్ కి ఇయర్స్ చిన్నగా ఉంటాయి. దీని టస్క్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది, దీనికి అంత ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ హైట్ వైజ్ గా కూడా ఆఫ్రికన్ ఎలిఫెంట్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, మన ఏషియన్ ఎలిఫెంట్ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఆఫ్రికన్ ఎలిఫెంట్ కి, మన ఏషియన్ ఎలిఫెంట్ కి లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ కంపారిటివ్లీ. వెయిట్ కూడా ఆఫ్రికన్ ఎలిఫెంట్ కి ఎక్కువ అన్నమాట, ఏషియన్ ఎలిఫెంట్ కన్నా కూడా. ఓకే. ఒకసారి ఇది చూడండి. ఆఫ్రికన్ ఎలిఫెంట్ 2021 లో రెండిటిగా డివైడ్ చేయబడ్డాయి. ఆఫ్రికన్ సవానాగా, ఆఫ్రికన్ ఫారెస్ట్ గా. ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ కేటగిరీ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 2021 లో వచ్చింది అనమాట. అప్పటి వరకు ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ కేటగిరీ లేదు ఐయుసిఎన్ లో. ఓకే. నెక్స్ట్ మన ఇండియాలో ఎలిఫెంట్ ని కన్జర్వ్ చేయడానికి ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నాము అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఒకటి, మైక్ సైట్స్ ఒకటి. ఫర్దర్ గా మనకి 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ 14 ఎలిఫెంట్ స్టేట్స్ లో ఉన్నాయి. అన్ని స్టేట్స్ లో లేవండి, ఓన్లీ 14 స్టేట్స్ లోనే ఉన్నాయి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడుంది అంటే కర్ణాటక. కర్ణాటకలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది, ఫాలోడ్ బై అస్సాం. ఆ తర్వాత కేరళలో ఉన్నాయన్నమాట. ఓకే. హైయెస్ట్ ఎక్కడుంది? కర్ణాటకలో. అన్ని మన ఇండియన్ స్టేట్స్ అన్నిట్లో ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయా? లేదు. ఓన్లీ 14 మేజర్ ఎలిఫెంట్ స్టేట్స్ లోనే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఫర్దర్ గా మనం ఒకసారి పన్నా వచ్చింది కదా, పన్నా గురించి కూడా చూద్దాం. పన్నా టైగర్ రిజర్వ్ తో పాటు అది నేషనల్ పార్క్ కూడా అన్నమాట. ఓకే. పన్నా టైగర్ రిజర్వ్ ప్లస్ అది నేషనల్ పార్క్ కూడా. ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి కేన్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఇండియాలో 22nd టైగర్ రిజర్వ్ అన్నమాట. ఓకే. ఇండియాలో 22nd టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ లో వచ్చేసి 5th టైగర్ రిజర్వ్. ఇది దేనికి ఇంపార్టెంట్ అండి? కన్జర్వేషన్ ఆఫ్ రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్ కన్జర్వేషన్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతో పాటు పన్నా వచ్చేసి యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ కూడా అన్నమాట. ఒకసారి టైగర్ రిజర్వ్స్ చూద్దాం. మనకి మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 58 ఉన్నాయి అన్నమాట. మొత్తం మన ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 58. రీసెంట్ గా యాడ్ అయింది ఏంటి అంటే మాధవ్ టైగర్ రిజర్వ్. అది కూడా మధ్యప్రదేశ్ నుంచే. ఓకే. సో మధ్యప్రదేశ్ లో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ 55 లో 9 టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి. సో మనం మధ్యప్రదేశ్ ని టైగర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓకే. ఫర్దర్ గా మనకి ఎలిఫెంట్స్ పైన ఒక యూపీఎస్సి బేస్డ్ పీవైక్యూ ఉంది. ఏంటి అంటే ఒకసారి చూడండి. లీడర్ ఆఫ్ ఎలిఫెంట్ గ్రూప్ ఈస్ ఆల్వేస్ ఫీమేల్ అంటున్నారు. ఓకే. ఇండియన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఏషియాటిక్ గ్రూప్స్ లో సబ్ స్పీషీస్ ఇండియన్ ఎలిఫెంట్స్. ఫీమేల్, అవును ఫీమేలే ఉంటదండి. దీంట్లో ఎలిఫెంట్ గ్రూప్ లో ఎప్పుడు కూడా లీడర్ ఫీమేల్ లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని గ్యాస్టేషన్ పీరియడ్ 22 మంత్స్ ఉంటుంది. అవును, అన్నిటికన్నా ఎక్కువ గ్యాస్టేషన్ పీరియడ్ ఉంటుంది ఎలిఫెంట్ కి. తర్వాత ఇట్ కెన్ గో కాల్వింగ్ అప్ టు
40 years ఓన్లీ. మనం ఎప్పుడైనా ఈ ఓన్లీ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఓన్లీ 40 years వరకు కాదండి, దగ్గర దగ్గర 60 వరకు కూడా ఇది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కన్వింగ్ అంటే అది బేబీని బేర్ చేసేది. ఓన్లీ 40 years వరకు అంటున్నారు, కాదు 60 years వరకు కూడా బేర్ చేస్తది. తర్వాత ఏంటి అంటే మనకి హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ కేరళలో అంటున్నారు, కాదు కేరళలో కాదనమాట. మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, కర్ణాటక, దాని తర్వాత అస్సాం, ఆ తర్వాత కేరళ అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏమేమి థర్డ్ స్టేట్మెంట్ తప్పు, ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు, 1 and 2 కరెక్ట్ అన్నమాట. ఓకే, ఫర్దర్ గా ఇండియన్ నేవీకి ఏమైంది అంటే మనము రెండు టెక్నాలజీస్ అనేది అందజేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. దీన్నే ఎరేసర్ అని కూడా అంటున్నారు అనమాట. ఓకే, ఏంటిది ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియన్ వాటర్స్ లో ఎక్కడైనా ఎనిమీ సబ్మెరైన్ తిరుగుతుంది అంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఏంటిది ఎరేజర్. ఎరేజర్ అంటే ఏం చేస్తుంది దాని పని? క్లీన్ చేయడం. ఇప్పుడు ఇది కూడా అంతేనమాట. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. మన ఇండియన్ వాటర్స్ లో ఏదన్నా ఎనిమీ సబ్మెరైన్ కనిపిస్తే దాన్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు దీంతోని. ఇది దేంట్లో నుంచి టెస్ట్ చేశారు అంటే ఐఎన్ఎస్ కవరటి నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్ గా ఇండిజీనియస్ రాకెట్. ఇది ఏంటి కంప్లీట్ గా ఇండిజీనియస్ లో అంటే మన ఇండియాలోనే దీన్ని మనం తయారు చేసుకున్నాం అనమాట. ఓకే, దీంట్లో ఏంటి అంటే ట్విన్ రాకెట్ మోటార్ కాన్ఫిగరేషన్ పెట్టినాం. అంటే రెండు మోటార్స్ ఉంటే ఒకదాని వెనక ఒకటి ఉంటాయి అన్నమాట. ట్విన్ రాకెట్ మోటార్ కాన్ఫిగరేషన్, రెండు మోటార్స్ ఒకదాని వెనక ఒకటి ఉంటాయి. దీని వల్ల ఏమవుతుంది అంటే హై అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, అండ్ రేంజ్ కూడా పెరుగుతుంది అనమాట. రేంజ్ ఎక్కువ వెళ్తుంది, దగ్గర దగ్గర 8900 meters వరకు కూడా దీని రేంజ్ అనేది ఉంది. ఓకే, ఎందుకు మనం ట్విన్ రాకెట్ మోటార్ కాన్ఫిగరేషన్, ఒక మోటార్ వెనక ఇంకో మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది దీంట్లో. అలానే దీంట్లో మనం ఇండిజినియస్లీ డెవలప్డ్ ఎలక్ట్రానిక్ టైం ఫ్యూజ్. అంటే ఇప్పుడు మనం టైం బాంబ్ అంటాం కదండి, టైం సెట్ చేస్తే ఆ టైం కి వెళ్ళిపోతుంది, ఆ టైం కి బాంబ్ అనేది పేలుతుంది అంటారు కదా, సేమ్ అట్లని మనం టైం ఫ్యూజ్ చేసేస్తే, ఎలక్ట్రానికల్ గా టైం అనేది ఫిక్స్ చేస్తే ఇది వెళ్ళి దాని పని చేస్తుంది అనమాట. అది కూడా మనం ఇండియాలోనే తయారు చేసాం, ఇండిజినియస్లీ డెవలప్డ్ అన్నమాట. ఓకే, దీనికి ఈ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీని పేరేంటి? ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. దీన్ని మనం ఎరేజర్ అని కూడా అంటాము. ఇది మన ఎనిమీ సబ్మెరైన్స్ ఏమన్నా ఇండియా వాటర్ లో ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం తీసుకొచ్చాం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనం నేవీకి నెక్స్ట్ ఇచ్చిన టెక్నాలజీ ఏంటిది అంటే నిస్టార్. రీసెంట్ గా మన నేవీలో ఇది యాడ్ అయిందనమాట. అసలు అంటే ఏంటి నిస్టార్ అంటే ఏంటి అంటే రెస్క్యూ వార్షిప్. ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా రెస్క్యూ వార్షిప్ అన్నమాట. అంటే ఏదైనా వార్ జరిగి ప్రాబ్లం అయితే ఇది అక్కడి నుంచి అన్ని కాపాడుకొని తీసుకుని రాగలే కెపాసిటీ ఉన్న రెస్క్యూ వార్షిప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. ఆల్మోస్ట్ ఇది ఇండిజీనియస్ గా చేసింది, 75% దీన్ని ఇండిజీనియస్ కంటెంట్ తో చేసింది అనమాట. ఇది ఎక్కడి వరకు వెళ్ళగలదు అంటే డీప్ సీలోకి దగ్గర దగ్గర 300 meters వరకు వెళ్ళగలదు. ఓకే, ఇది దీని ఒక క్యారెక్టరిస్టిక్స్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ పైన అండి. రీసెంట్ గా ఏం జరిగింది అంటే రెండు హైకోర్ట్స్, మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కాంట్రడిక్టరీ వర్డిక్ట్స్ ఇచ్చిందనమాట. అంటే ఢిల్లీ హైకోర్టు ఒకటి చెప్పింది విత్ రెస్పెక్ట్ టు ఫోన్ ట్యాపింగ్, మద్రాస్ హైకోర్టు ఇంకొకటి చెప్పింది. అదేంటి అని చూసే ముందు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ పైన మనకి ఇండియాలో ఏం లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి చూద్దాము. మొత్తం మనకి 3 లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటిది అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985. దీంట్లో అండర్ సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 లో ఏంటి అంటే ఫోన్ కాల్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. టెలిగ్రామ్సే కాకుండా ఫోన్ కాల్స్ కూడా కవర్ అవుతాయి. ఇది ఏం చెప్తుంది స్పెసిఫిక్ గా అంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ అన్నమాట, అన్ని కేసెస్ లో కాదు. ఫర్దర్ గా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 అన్నమాట.
అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఈ మూడు కూడా మన ఇండియాలో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఫోన్ ట్యాపింగ్ కి. ఓకే, అంతేకాకుండా మనకి కాన్స్టిట్యూషన్ 19 సబ్ క్లాస్ 2 ప్రకారంగా మనకి ఏమిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా. దాంట్లో మళ్ళీ మనకి కొన్ని గ్రౌండ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మన ఇండియన్ సావర్నిటీ కానీ సెక్యూరిటీ కానీ, ఫారిన్ కంట్రీస్ లో ఫ్రెండ్ రిలేషన్ పాడయ్యే విధంగా కానీ, పబ్లిక్ ఆర్డర్ ని హాని చేసేటట్టు కానీ ఏమన్నా ఉంటే దానికి అవి ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ అన్నమాట. అప్పుడు కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు. సో ఆ టైంలో మనం ఫోన్ ట్యాప్ చేయొచ్చు అని క్లియర్ గా చెప్తుంది. ఏంటి గ్రౌండ్స్ ప్రకారంగా ఇంచుమించుగా చూస్తే అది కూడా దీని కిందకే వస్తుంది. ఏంటి, పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ. ఓకే, ఇప్పుడు అసలు ఈ రెండు హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్పినాయో విందాం. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్టే. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ కరప్షన్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అనేది చేయొచ్చు అని చెప్పింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే సిబిఐ ఫోన్ ట్యాప్ చేసింది ఆఫ్టర్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఎంహెచ్ఏ. ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వీళ్ళు ఆథరైజ్ చేసిన తర్వాత సిబిఐ ఫోన్ ట్యాప్ చేసింది. సో ఇది కరెక్టే ఇన్ ద కేస్ ఆఫ్ కరప్షన్ అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎకనామికల్ సెక్యూరిటీని గ్రౌండ్ గా తీసుకుంది ఢిల్లీ హైకోర్టు. కానీ మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఫోన్ ట్యాపింగ్ తప్పు. మనకి సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 లో ఏమున్నాయి, పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ఎమర్జెన్సీ. ఇది ఏం చూసుకుంది అంటే ఓన్లీ పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ఎమర్జెన్సీ అంటుంది. ఎకనామికల్ సెక్యూరిటీ అనేది లేదు కదా దాంట్లో అని మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ట్యాపింగ్ అనేది తప్పు, అన్లాఫుల్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఫర్దర్ గా దీంట్లో మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇచ్చినారనమాట. అంటే ఏంటి అంటే దీన్ని ఎలాగా అసలు స్ట్రిక్ట్ గా ఎలా వాడాలి దీన్ని అనేది చెప్పినారు. కాకపోతే మనకి కాన్స్టిట్యూషన్ లో ఇచ్చి లేదు, అది మనకి సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట. ఓకే, పియుసిఎల్ కేస్ అనేది ఒకటి జరిగింది 1997 లో. ఈ కేసు మనకి జరిగింది. సుప్రీం కోర్ట్ ఈ కేసు తర్వాత మనకి ఫోన్ ట్యాపింగ్ పైన క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేసింది అనమాట. ఇట్లా మీరు ఈ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఓకే, దాంట్లో ఏం చెప్పింది అంటే హోమ్ సెక్రటరీ, ఓన్లీ హోమ్ సెక్రటరీ అట్ స్టేట్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఆథరైజ్ చేయొచ్చు అని చెప్పింది అనమాట. ఫర్దర్ గా ఈ పవర్ ని నాన్ డెలిగబుల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ జాయింట్ సెక్రటరీకి చెప్పొచ్చు ఏమని, ఈ వర్క్ కంప్లీట్ చేయండి. దాన్ని ఏమంటారు అంటే డెలిగేషన్ అంటారు అనమాట. వర్క్ అప్పగిచ్చిన దాన్ని డెలిగేషన్ అంటారు. ఓకే, ఇది నాన్ డెలిగబుల్. ఏదైతే బిలో జాయింట్ సెక్రటరీ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఈ వర్క్ అనేది డెలిగేట్ చేయడానికి లేదు అని చెప్పినారు మనకి. ఓకే, ఫర్దర్ గా ఏమైతే ఉందో ఇప్పుడు మనకి ఆథరైజింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, దట్ మేబీ హోమ్ సెక్రటరీ ఆర్ జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆథరైజింగ్ అథారిటీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది వెరిఫై చేయాలన్నమాట. ఖచ్చితంగా ఏ మీన్స్ నుంచి వచ్చింది అనేది ఖచ్చితంగా వెరిఫై చేయాలి. తర్వాత ఒక రివ్యూ కమిటీ అనేది వెయ్యాలన్నమాట. దాంట్లో సీనియర్ అఫీషియల్స్ ఉండాలి, లైక్ క్యాబినెట్ సెక్రటరీ అట్లాంటి సీనియర్ అఫీషియల్స్ ఉండాలి. అండ్ ఆ రిపోర్ట్ ని వీళ్ళు అసెస్ చేయాలి, 2 months లోగా అసెస్ చేయాలన్నమాట. ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వమని మనకి ఎవరు చెప్పినారు, సుప్రీం కోర్ట్ చెప్పింది. ఏ కేసులో, పియుసిఎల్ 1997 కేసులో చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీని బేస్ మీద ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాము, ఒకసారి చూడండి. ఫోన్ ట్యాపింగ్, ఈ స్టేట్మెంట్ చాలా కేర్ఫుల్ గా వినండి. ఇఫ్ ఫోన్ ట్యాపింగ్ ఇస్ ఫౌండ్ అన్లాఫుల్, మనకి ఫోన్ ట్యాపింగ్ అనేది అన్లాఫుల్ గా అని అర్థమవుతుంది. కాకపోతే దాని ఎవిడెన్స్ కోర్టులో వాడచ్చు ఇఫ్ క్రిమినాలిటీ అనేది రివీల్ అయితే అని అంటున్నారు అనమాట. ఓకే, ఏమంటున్నారు, క్రిమినాలిటీ అనేది అంటే అక్కడ తప్పు జరిగింది, అక్కడ క్రైమ్ జరిగింది అని మనం నమ్మితే ఫోన్ ట్యాపింగ్ అన్లాఫుల్ అయినా కూడా దాన్ని ఎవిడెన్స్ గా కోర్టులో వాడచ్చు అంటున్నాం. ఇక్కడ మనం ఇక్కడ ట్రాప్ లో పడిపోతాం, క్రిమినాలిటీ రివీల్ అయింది కదా సో దీన్ని ఎవిడెన్స్ గా వాడొచ్చు కదా అని అనుకుంటారు అనమాట. కానీ తప్పు, ఫోన్ ట్యాపింగ్ అన్లాఫులే, దాన్ని మనం ఎవిడెన్స్ గా మనం కోర్టులో వాడకూడదు అన్నమాట.
ఓకే, దాన్ని అన్లాఫుల్ గా పరిగణిస్తారు. ఓకే, తర్వాత ఏంటి అంటే మనకి సుప్రీంకోర్టు పియూసిఎల్ జడ్జిమెంట్ లో ఏం చెప్తుంది అంటున్నారు, డిఎస్పి ర్యాంక్ వాళ్ళు కన్నా అబో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఆథరైజ్ చేయొచ్చు అంటున్నారు. లేదండి, మనం చూసాము ఆల్రెడీ. జాయింట్ సెక్రటరీ కన్నా అబో అంటే హోమ్ సెక్రటరీ, దగ్గర దగ్గర హోమ్ సెక్రటరీ వాళ్ళు మాత్రమే మనకి ఇది ఆథరైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఆ మనం టెలిగ్రాఫ్ యాక్ట్ చూసాం కదా ఇందాక, సెక్షన్ 5 సబ్ క్లాస్ 2, దాని భాగంగానే ఫోన్ ట్యాపింగ్ మనకి గవర్న్ చేయబడుతుంది ఇండియాలో. ఓకే, సో ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్, సో ఆప్షన్ C కరెక్ట్ అన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను. అండ్ మాకు టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మేము స్టార్ట్ చేసాము. డైలీ మార్నింగ్ ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్ నైట్ కల్లా పోస్ట్ చేస్తాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు, మాకు పంపించాలన్నా కూడా చూస్తాము. ఓకే, కింద లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్